హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు పెసర దోశ వేస్తున్నానండి. దీనిలో ఏంటంటే పెసర దోశ మామూలే అనుకోవచ్చు. నేను నైట్ నేను పెసలైతే నానబెట్టాకానండి, ఇంకా బియ్యం నానబెట్టడం మర్చిపోయానండి. లంచ్లోకి అయితే కర్రీ చిక్కుడుకాయ ఫ్రై చేశాను. పెసరట్టు అయితే వేస్తున్నాను. పెసలు నానబెట్టిన తర్వాత అవి ఈరోజు గ్రైండర్కి వేసేటప్పుడు ఇంకా బియ్యం లేదే వస్తుందో లేదో అట్టానని చెప్పి పిండి అయితే కొద్దిగా మెత్తగా నలిగిన తర్వాత కొద్దిగా బియ్యం పిండి ఉంటే నా దగ్గర వేసానండి. బియ్యం పిండి గ్రైండర్ వేసేటప్పుడే పిండి నలుగుతున్నప్పుడు పెసరపిండి నలుగుతున్నప్పుడు బియ్యం పిండి దాంట్లో వేసేసాను. కొద్దిగా వాటర్ వేస్తే ఇంకా మెత్తగా వచ్చేసిందండి. అట్టేస్తుంటే కూడా పులుచున పిండి ఎలా వస్తుందో అలాగే వచ్చింది. ఈరోజే గ్రైండర్ వేసానండి. నేనైతే ఎలా వస్తుందో ఇది అనుకున్నాను, కానీ బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుందండి. నార్మల్ దోశ ఎలా వస్తుందో అలాగే వచ్చింది. బాగుంది, కలర్ కూడా బాగుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి. ఫస్ట్లో ఒకటి రెండు కొంచెం మెత్తగా అనిపించినాయి, తర్వాత అయితే మాత్రం చక్కగా కరకరలాడుతూ వచ్చినాయి. పక్కనే స్పూన్ కనిపించకపోయేసరి చిక్కుడుగా కూరలో ఉన్న స్పూన్తో అయితే వేసాను. కారంతో కలిసి ఉంది కదండి నూనె, బాగుంది, ఎర్రగా వచ్చింది. దానిపైన కొద్దిగా లైట్గా కారం చల్లాను, స్పైసీగా ఉంటుందని. వస్తాయి అనుకున్నా కానీ బాగా వచ్చింది. అంటే అప్పుడే రుబ్బిన పిండి కొన్ని కొన్ని దోశలు సరిగా రావు కదా, కొద్ది గట్టిగా వచ్చినట్టు అలా వస్తూ ఉంటాయి. నాకు చాలా బాగా వచ్చినాయి. పల్లి చట్నీ అయితే చేస్తున్నాను కానీ ఫ్రెండ్స్, తాలింపు వేయడానికి మాత్రం టైం అస్సలు కుదరట్లేదండి. 7:15కే ఆటో వచ్చేసేస్తుంది. ఇంకా టిఫిన్ చేసి లంచ్ బాక్స్ కట్టేసేసరికి అస్సలు టైం ఉండట్లేదండి తాలింపు వేయడానికి అయితే మాత్రం. ఇంకా లంచ్ బాక్స్లో అయితే చిక్కుడుకాయ ఫ్రై చేసి పెట్టేశాను. అలా కర్రీ బాక్స్లోనే వేస్తున్నారు ఏంటి సిస్టర్ అనుకోవచ్చు. మా పిల్లలు ఏంటంటే లంచ్ బ్యాగులు తీసుకెళ్లకుండా బాక్స్ అనేది బ్యాగ్లోనే పెట్టుకెళ్ళిపోతారండి పెద్ద పిల్లలు. అందువల్ల ఏదన్నా నూనె మనం గిన్నె పెట్టినా కానండి నూనె అనేది చిందుతూ ఉంటుంది, పక్కకి సైడ్ పడిపోతుంది. అందుకని చెప్పి ఇలా కొద్దిగా అన్నం గుంటలాగా చేసేసి అయితే కర్రీ పెడితే ఇంకా ఏదన్నా కొద్దిగా నూనె ఉన్నా కానీ అన్నంలో బాక్స్ అడుక్కు అయితే దిగిపోతుంది. అందువల్ల నేనైతే అలా పెడతానండి. ఫైనల్గా నేను కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ వేసుకుని తిన్నానండి. చాలా చక్కగా కరకరలాడుతా బాగా వచ్చింది. తుంచుతుంటే చక్కగా తునిగిందండి. అసలు హోటల్లో దోశ తింటే ఎలా ఉంటుందో అలాగా అనిపించింది నాకైతేను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.